ఇక ఈయన సంగతి వేరే ఉన్నది. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిది ఈయనదో కథ. ఆయన పోయిండు, టక్కున పోయిండు, ఆడ కనువ కప్పుకున్నాడు, వచ్చి ఈ కనువ నాది కాదంటాను మళ్ళీ. ఇదొకటి నేర్చింది ఇక్కడ. ఇప్పుడు నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉంటా. నేను కాంగ్రెస్ మనిషిని ఎందుకైంది, నన్ను కావాలని చెప్పేసి ఇరికిస్తా ఉన్నారు. నిన్ను ఎవరు ఇరికిస్తారు, నువ్వు పోయి ఆడ కనువ కప్పుకుంటూ అయిపోయా. ఇగో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను, కాంగ్రెస్ వాళ్ళు నా ఫోటోను వాడుకుంటున్నారు, వారిపై కఠిన చర్యలు తీసుకోండి, పోలీసులకు ఎమ్మెల్యే బండ్ల ఫిర్యాదు. ఇదేమైతే ఉన్నది, ఇప్పుడు హైకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది, కేసు నడుస్తూ ఉన్నది కాబట్టి ఏది వీళ్ళపైన అర్హత వేట పాడేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇక మళ్ళీ పోతే మళ్ళీ వచ్చినట్లేదు ఇక ఎమ్మెల్యే పదవి. సరే ఏదో నేను పోయి కన్వైతే కప్పుకున్నా కానీ దీన్ని ప్రచారం చేసుడు ఎందుకన్నటువంటి, మరి బ్యాక్ టు హోమ్ అన్నటువంటి తీరుగా ఏమైనా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏమైనా ప్రయత్నిస్తున్నారా తెలియదు. కానీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏవైతే నిర్ణయం తీసుకుంటా ఉన్నాడో, సో మిగతా ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు సగానికి పైగా ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ వైపే రావాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే డిస్క్వాలిఫై కనుక చేసినట్టయితే మళ్ళీ ఉప ఎన్నికలకు పోవాలి, ఉప ఎన్నికలకు పోతే మరి గెలుస్తారా ఓడతారా, మళ్ళీ ఖర్చు పెట్టుకోవడం ఎందుకన్నటువంటి కోణంలో ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు అందుకోసం అని చెప్పే మరి నేను కాంగ్రెస్ పార్టీలో పోలేదు, నేను ఏ పార్టీలో గెలిచినా నేను ఆ పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంట్లో చూస్తే కాంగ్రెస్ వాళ్ళే నా ఫోటోను వాడుకుంటా ఉన్నారు, వారిపై కఠిన. మరి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీకైనా కొంచెమైనా ఉండాలి, కొంచెమైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చేమో ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళు చేపట్టి నీ పార్టీకి వచ్చినటువంటి ఉపయోగం ఎక్కడైనా ఉన్నదా? వీళ్ళతోటి పైసా ఉపయోగం లేదు, పరువు పోయింది తప్పించి పైసా ఉపయోగం అయితే నీకు కాలేదు నీ పార్టీకి. వీళ్ళతో పాటు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీళ్ళు రావడం వల్ల నీ ప్రభుత్వానికి ఇప్పుడు నిలబడ్డదా? నీకు ప్రజలందరూ కూడా 65 సీట్లు ఇచ్చిండు, ఇంకో 10 మందిని కలుపుకుంటే ఇక ఆయన పెండ తినడని చెప్పేసి నేను కూడా పెండ తింటా అని చెప్పేసి అన్నటువంటి తీరుగా కాంగ్రెస్ పార్టీతోనే కనబడ్డది. ఇది కాదు కదా. ఇప్పుడు రేపు వాళ్ళని దోషులుగా నిలబెట్టాలన్నా వాళ్ళు చేసినటువంటి వ్యవహారం పట్ల ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో, సో మా పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని గొర్రెల లెక్క పందుల లెక్క కొని తీసుకొని పోయిండు కేసీఆర్ అని చెప్పేసి రేపు ఏమైనా చెప్పుకునే దానికి కాంగ్రెస్ పార్టీకి వీలుండు. సో వాళ్ళు తప్పు పని చేసింది కదా అని చెప్పేసి నువ్వు తప్పు పని చేసి 65 మందితో నీ ప్రభుత్వం ఏర్పడేదానికి ప్రజలందరూ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకా 10 మందిని తీసుకొచ్చుకుంటే నీ పార్టీలో చేసుకుంటే ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితోటి ఇజ్జతి పోతా ఉన్నది. ఇప్పుడు నీ పార్టీలో చేరలేదని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు, నీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలపైన ఆయన కేసులు పెడతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఫోటో ఒక పక్కన, బట్టిది ఇంకొక పక్కన పెట్టుకొని మధ్యలో ఈయన ఫోటో పెట్టి కాంగ్రెస్ కండువా ఫోటో పెట్టుకుంటే పోయి ఫ్లెక్స్ లెవెల్ గట్టిలో వాళ్ళ మీద ఈయన కేసులు పెట్టిందట. మరి మీ పార్టీ నేతలపైన, మీ పార్టీ కార్యకర్తలపైన కేసులు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేస్తా ఉన్నది? ఈయన నిజంగా కూడా మీ పార్టీ అంటే మీ పార్టీ కూడా కాదని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి ఈయన పైన తక్షణ చర్యలు తీసుకోవాలి కదా. కడియం శ్రీహరి వ్యవహారంతో ఇబ్బంది అయిపోయింది, దానం నాగేందర్తో మీకు లేనటువంటి ఇబ్బంది అవుతా ఉన్నది, అరకపూడి గాంధీతో ఇబ్బంది అయింది, ఇప్పుడు మళ్ళా ఈయనే. సో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలే మీ పార్టీ యొక్క పరువును తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దీని వెనుక మళ్ళీ ఈయన అసలైనటువంటి పేరు మర్చిపోయినా గుడ మహిపాల్ రెడ్డి సంగతి ఏంది? నీ ఫోటో కూడా కనీసం ఆఫీసులో పెడతలేడు. మరి మీకు ఏమైనా ఉన్నారు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో కూడా పార్టీ కార్యాలయం క్యాంప్ ఆఫీసులో పెట్టుకోకుండా నేను గత ముఖ్యమంత్రిదే పెట్టుకుంటా అని చెప్పేసి బహిరంగంగా చెప్పిన సైతం కూడా మీరు ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదంటే మరి మిమ్మల్ని ఏమనాలి? అంటే మీ పార్టీ ఇజ్జత్ మీరు తీసుకుంటున్నారా, లేకపోతే ఇదంతా కూడా వెనకాల కేసీఆర్ హరీష్ రావు ఆడిస్తున్నటువంటి డ్రామానా? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 10 మంది పోతే అయిపోదు, వచ్చినటువంటి ఉపయోగమే ఉండదు వీళ్ళతో. మీకు నేను గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాను. కొంతమంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నా అనుమతి లేకుండా ఆ పార్టీ ఫ్లెక్స్లో నా ఫోటో వేశారు. ఇలా వేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేశారు. అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోండి అంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక చూడండి, ఇప్పటికైనా కానీ కొంచెం తెచ్చుకోండి, కొంచెం ఆలోచించండి, కొంచెం మైండ్ పెట్టైనా. మీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టిందట, నా అనుమతి లేకుండా ఫోటో పెట్టిండని. ఇక ఇప్పుడు ఈయన ఒక్కరిని మీరు వెనకేసుకొచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ మరి మొదటి నుంచి భుజాలు కాయలు కాసేలాగా జెండాలు మోసినటువంటి కార్యకర్తలు దూరం అయిపోతారు. గద్వాలలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గెలిచిన కొన్ని నెలలకే పలువురు ఎమ్మెల్యేలతో పాటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల సైతం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. అయితే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను పార్టీ మారలేదని, తన ఫోటోలతో ఫ్లెక్సీలు వేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని 11 గద్వాల టౌన్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేసిందట. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అసలైనటువంటి వాస్తవం బయటకు వచ్చింది.
మరి మనోడెవడు మందోడెవడు, ఇది నకిలీ బంగారమో సుఖమైనటువంటి బంగారం అని ఫస్ట్ చెక్ చేసుకోరు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి వాళ్ళకేమో పెద్ద పీటలు వేస్తారు. మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తులకేమో తెడ్డు చూపెడుతుంది. ఇలా వచ్చినటువంటి వ్యక్తులకేమో వాళ్ళ అవసరాల కోసం వచ్చి ఏదో మీ మీద ఉన్నటువంటి ప్రేమతోంటో మీ దగ్గర ఇంకేదో జరుగుతుందన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు రాలేదు. సో ఇప్పుడు మీ పార్టీ పరువును తీసేందుకే వాళ్ళు వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. సో మరి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైనా మరి సోయి ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.